చెప్పుకో చూద్దాం. సుందర్. ఎస్, యు ఆర్ రైట్. ఏంటిది పొద్దున పొద్దున కళ్ళు కప్పటాలు? బామ్మ చూసిందనుకో గొడవైపోదు. ఏం కాదు, చూసి ఆనందిస్తుంది. పైగా ఇద్దరి కళ్ళకి గంతలు కట్టి ఆడుకోండని ఎంకరేజ్ చేస్తుంది. చాలు చాలులే, ఒకళ్ళకొకళ్ళు సరిపోయారు. అసలే ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడికి వచ్చావేంటి? ఏ రాకూడదా? రాకూడదని కాదు, ఇంతకు ముందెప్పుడు తమరు ఇక్కడికి రాలేదు కదా, ఇప్పుడు వచ్చారంటే ఏంటి సంగతి? చెప్పనా? మా ప్రసాద్ గాడికి పెళ్లి చూపులు. వాట్? అవును, సాయంత్రం పెళ్లి చూపులు. మా మావయ్య కూతురు కీర్తన అని ఓ అమ్మాయిందులే, ఆవిడ నేనికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. నిజంగా? ఇందులో అబద్ధం ఏముంది? అది కాదు సుందర్, ఇంత సడన్ గా. సడన్ గా ఏం కాదు, చిన్నప్పటి నుంచి అనుకుంటున్నదేనట. మమ్మీ చెప్పింది. అమ్మాయి బాగుంటుందా? ఎవరు చూశారు? అదేంటి? అదో పెద్ద కథ గాని అసలు సంగతి ఏంటంటే మన పెళ్లికి లైన్ క్లియర్ అయిపోయింది. ముహూర్తం ఎప్పుడు పెట్టినావు? నువ్వు ఎప్పుడంటే అప్పుడు. అయితే ఈ వారంలో మంచి ముహూర్తం ఉందట. చాలు పో. రమ్య రమ్య, ఏయ్ రమ్య, వచ్చేసారా? రండి రండి, రామ్మా. ఎవరనుకుంటున్నావు? అత్తయ్యమ్మా, లక్ష్మత్తయ్య. రండి రారా. బావగారు ఎక్కడక? పైనున్నారు. బావగారిని ఒకసారి పలకరించి వచ్చేస్తాను. ఓపెన్ అయిపోతుంది. వెళ్ళిరా. ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు అత్తయ్య, నథింగ్, ఏం లేదు. రా, ఇల్లంతా నేనే చూపిస్తాను. రా, పర్వాలేదురా. ఇది మీ పెదబావు ప్రసాద్ రూమ్. ఎలా ఉంది? ఏం బాగలేదు, ఏదో లెండింగ్ లైబ్రరీలా ఉంది. ఎవరత్తయ్య? ఎవరు వీళ్ళంతా? ఎవరంటే ఈయనేమో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఈయన కందుకూరి వీరేశలింగం, ఈయన శ్రీశ్రీ, ఈయన గురజాడ అప్పారావు గారు. మనకేమో అవుతారు వీళ్ళు? బెనిఫిట్స్ అంతకన్నా ఎక్కువ. అంటే అంటే పిచ్చి మహవా, వీళ్ళంతా గొప్ప గొప్ప కవులు రచయితలేనే. వీళ్ళంటే మీ పెదబావుకి దేవుళ్లతో సమానం. ఏం దేవుళ్ళు, ఎవరికి కిరీటాలు గదులు లేవుగా. అయినా ఇదేం చేస్తారు? నేను చక్క సచిన్, ఐశ్వర్యరాయ్ పోస్టర్లు అంటించుకోకుండా రాండి బావరా. మీరేం చెప్తావు? నాకు ఇలాంటి ఇష్టం ఉండవని చెప్పి రూమ్ ఎలా డెకరేట్ చేయాలో చేసి చూపిస్తాను. అడిగేస్తాను. బెదిరిపోతాడు. అసలే వాడికి నోట్లో నాలికుండదు. చాలా అమాయకుడు. వాడి మీద అని ప్రతాపం. చాలే అత్తయ్య. ఏమ్మా, ఏముంటుంది అత్తయ్య? ప్రసాద్ రూమ్లో ఫోటోలు పుస్తకాలు ఏం బాగాలేవట్రా, మార్చాలండి. ఆ పని ఇప్పుడొద్దు, పెళ్ళైన తర్వాత చేయన్నాను అంతే. అదే ఏంటక్క, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏరి పిల్లలేరి? ఎక్కడా ఒక్కడు కూడా కనిపించడు. వేళకాని వేళలో వచ్చి పిల్లలేరంటే ఏం చెప్పన్రా. సుందరేమో ఆఫీస్కెళ్ళాడు, సాయంత్రం దాకా రాడు. ప్రసాదేమో లైబ్రరీకెళ్ళాడు, వస్తాడు. ఏ అల్లుణ్ణి చూసుకోవాలని అంతాత్రంగా ఉందా? అబ్బే అదేం లేదు గాని, బావగారేంటి మరీ అలా చిక్కిపోయారు? తెలిసిందే కదా, ఆయనకి ఈ మధ్య ఒంట్లో ఏం బాగాలేదు. అవుననుకో, కానీ అది సరే,
కలిసావు కదా, బావగారు ఏమన్నారు? ఏమన్నారు? బాగున్నావా అని అడిగారు. బాగున్నాను అన్నాను. కీర్తన వచ్చిందా అన్నారు. వచ్చిందన్నాను. అమ్మాయిని చూస్తారా, పిలిపించరా అంటే ఇప్పుడొద్దు, తర్వాత చూద్దామంటూ చదువుతున్న పుస్తకంలో పడిపోయారు. కానీ ఒకటక్క, పూర్వం కన్నా బెటర్. భావనతో 1/2 గంట సేపు మాట్లాడారు. మీకు కావాల్సిన షేక్స్పియర్ నాటకాలన్నీ అక్కడ ఉంటాయి. థ్యాంక్ యూ. వెల్కమ్. ప్రసాద్ గారు. హలో సార్. హలో. మీరా? మీరని కాను, రమ్యని. జోకా? అన్నట్టు కంగ్రాట్స్. దేనికి? మీరు చెప్పకపోయినా నాకు తెలుసులేండి. ఇవాళ మీకు పెళ్లి చూపులు, అవునా? అవును. అమ్మాయి పేరు కీర్తన, పైగా మీ మావయ్య కూతురు, రైట్? అవును. అదృష్టవంతురాలు. ఎందుకు? మీలాంటి మంచి కవి భర్తగా దొరుకుతున్నాడు. కవులంటే నీకు అంత ఇష్టమా? మీకు తెలీదా? ఏదేమైనా వన్స్ అగైన్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వస్తాను, బుక్స్ చూసుకోవాలి, సాయంత్రం కలుద్దాం. బాయ్. అమ్మో, డాషింగ్ అండ్ డేరింగ్ లేడీ రోడ్డు రోలర్ లెవెల్లో వచ్చేస్తోంది. నాకే దారి? చూసిందంటే చేస్తాను. ఇప్పుడు ఏం చేయను? వెనక్కి తిరిగి పరిగెడితే అమ్మో, కొండ మీదకి పరిగంటే కాళ్ళు ఇరిగిపోతాయి. ఏం చేస్తే బాగుంటుంది? బొమ్మలా ఉండిపోతాను, ఏ బాధ ఉండదు. మనిషి అయితేనే కదా డాష్ ఇస్తుంది, బొమ్మకే విషయంది నా బొంద. వచ్చేస్తుంది. ఏంటిది బొమ్మలా ఉంది? ఈ బొమ్మను ఎక్కడో చూసినట్టుగా ఉందే. బొమ్మ అయితే మాత్రం ఎంత బాగుందో. కుర్రోడు ముద్దొస్తున్నాడు. మామూలు మనిషి అయితే గట్టిగా డాష్ ఇస్తే తట్టుకోలేడు.
ఇది బొమ్మే కదా, నా ముచ్చట తీరా గట్టిగా డాష్ ఇవ్వచ్చు. ఆ. నాయనా ఇదేంటి అంత దూరం వెళ్తోంది? రెడీ 1 2 3. అమ్మో రన్. ఏంటత్తయ్య ఏంటి ఇవన్నీ? పద్ధతి పెళ్లి చూపులకి ఎలా తయారు చేయాలో అలా తయారు చేయాలి. ఆనవాయితీ. నాకేం బాలే. మాకోసం కాదనుకు. ఉమ్, సరే కాని అత్తయ్య అత్తయ్య ఏంటి కావది కందిమూరేనా? వేసుకుని తెండుల్కర్దే కదా. చూడు, నువ్వే చూడు. అయితే మాత్రం సీనా విత్తులో ఉంటాడా? లావే కాకి రాబిన్సన్ లో ఉంటాడా? కళ్ళెలా ఉంటాయి? కుండ్లేలా ఉంటాయా? మోంగి అమ్ముకంటే నాకు భలే ఇష్టం. బావుముక్క అలానే ఉంటుందా? ఏంటత్తయ్య మాట్లాడవు? చెప్పత్తయ్య, బావుముక్క ఎలా ఉంటుంది? కోటేరులా ఉంటుంది. కళ్ళు కలువ పువ్వుల్లా ఉంటాయి. తర్వాత లైబ్రరీకి ఫోన్ చేశానండి. ప్రసాద్ గారు బయలుదేరారట. ఇక్కడ ఇంత ఫంక్షన్ పెట్టుకుని అక్కడ కూర్చొని పుస్తకాలు చదవడం అని చెప్పు. ఏమైనా అర్థం ఉందా? ఆయన సంగతి తెలిసిందే కదా. చదవడంలో పడితే అంతే, దేన్ని పట్టించుకోరు. అమ్మో, రేపు నన్ను కూడా బాగా పట్టించుకోడేమో. ఏం లేదు, పూజిస్తారు చూడు. అయితే పర్వాలేదు. సుందరికి కూడా ఫోన్ చేశాను, బయలుదేరొస్తున్నాను. అయితే చిన్న బావని పెద్ద బావని ఒకేసారి చూస్తానన్నమాట. పెళ్లి చూపులు మాత్రం మీ పెద్ద బావతోనే. టైం అయిపోతుంది. ఇంకా ఎవరు ఉన్నారు? ఎలాగా? రండి రండి, ఎవరు కావాలి? అక్క చూడు, ఎవరో వచ్చారు. ఎవర్రా? ఎరా, ఇంత లేట్ చేస్తే ఎలారా? రారా, పుస్తకాలుంటే చాలు, నీకు మరో ప్రపంచం అక్కర్లేదు. అంటే వీడు ప్రసాద్ రా, నీకు కాబోయే అల్లుడు. అలాగా? చెప్పవే, ఏమిటో మరీ ఇంత లేటా? రారా, ముందు మొహం కడుకుని గాని. లేదు, టైం లేదు. తర్వాత తీరిగ్గా కడుక్కుంటాడు గాని ముందు చూపులవని. ముహూర్తం మించిపోతోంది. కూర్చోలుడు, నువ్వు కూర్చో. తొందరగా కీర్తనం తీసుకురండి. అది కాదురా తమ్ముడు. అక్క, నువ్వు ఇంకేం మాట్లాడకు. నాకు ముహూర్తాలంటే మహా పట్టింపు. వెళ్ళు, కీర్తనం తీసుకురా. బాగుంది. అల్లుడు, నా పేరు మురళి. నీకు స్వయాన మేనమామని. అది సంగతి. ఆ? తొందరగా తొందరగా తీసుకురండి, టైం లేదు. అమ్మాయి వస్తోంది చూడు, పుత్తడి బొమ్మనుకో. తలుంచి తలుంచు. చూడవోయ్, అమ్మాయి
బంగారు బొమ్మ. చూడురా, అమ్మాయిని చూడు. ఆ, చూశాడు. ఆ, అమ్మ చెప్పనా, బావుని చూడమ్మా. చూడు. ఎలా ఉన్నాడే బావా, నచ్చాడా? ఏమా, బావ నచ్చాడా? ఏంటి, ఏం చెప్పా పెట్టకుండా అమ్మాయి ఎలా పారిపోతుందేమిటి? అదంతేలేరా, నచ్చితేనే ఆ పరుగులు సిగ్గులు. అంటే ఓకేనా? ఓకే. అయితే ఇంకా ఆలస్యం దీనికి, నోరు తీపి చేసుకుంటే సరి. పట్టు, నోరు పట్టు. ఆ. అదిగో టైంకి సుందర్ కూడా వచ్చినట్టున్నాడు. వీడే నీ రెండో మేనల్లుడు సుందర్. అలాగా, రావోయరా, మంచి టైంకి వచ్చావు. స్వీట్ తీసుకో. తీసుకో రమ్య. బావగారికి చల్లని వార్త చెప్పి స్వీట్ ఇచ్చేస్తానే, ఒక్క క్షణం. అలాగే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. డాడీ ఏంటమ్మా, 1 minute. ఇప్పుడే వస్తా. అమ్మాయి ఎందుకు తెలుస్తుంది? ఏంటమ్మా? రండి చెప్తాను. రండి. ఏంటమ్మా, ఏంటి? అది ఆ. అది బావ నీకు నచ్చాడు కదా, ఉమ్, ఇంకేంటమ్మా? అయితే నచ్చింది పెద్ద బావ ప్రసాద్ కాదు, మరి చిన్న బావ సుందర్ నచ్చాడు. కీర్తన? అవును డాడీ, చిన్న బావనైతేనే నేను పెళ్లి చేసుకుంటాను. పెద్ద బావ వద్దు. పెద్ద బావ ఏం బాలేడు, నల్లగా, బుగ్గనా మచ్చ, చిచ్చి యాక్. కీర్తన? పెళ్లి చూపులైతే కీర్తనకి ప్రసాద్ నచ్చాక స్వీట్ తీసుకుంది. అలాగా. ఉండండి, స్వీట్ నేనే తినిపిస్తాను. అక్క, అక్క. చూడు, నీ తమ్ముడు ఎందుకు పిలుస్తా. ఏంటో హడావిడి, ఇప్పుడే వస్తాను. ఏంట్రా, ఏమైంది? చిన్న మాట, ఓసారి లారా. ఏంట్రా, ఏమైంది? అది అది కట్నం గురించేనా నీ ఆందోళన? అబ్బే, అది కాదక్క. అది నాకు తెలుసులేరా, అదే నీ బాధ. అది కాదక్క. అది చూడు, నాకు పైసా కట్నం అక్కర్లేదు. కీర్తన్ నీ ఇంటి కొడని చేస్తే చాలు. కీర్తన మీ ఇంటి కోడలు అవుతుంది.
అందులో అనుమానం లేదు. కాకపోతే ఆ, కాకపోతే ఏంట్రా కాకపోతే ఏంటి? కీర్తనకి ప్రసాద్ నచ్చలేదట. వాడిని పెళ్లి చేసుకొని ఉంటుంది. మురళి! అవునక్క, దానికి ప్రసాద్ నచ్చలేదట. మీ రెండో వాడు సుందర్ నచ్చట. చేసుకుంటే వాడినే చేసుకుంటానంటుంది. మురళి! దాని ఇష్టం అదే. కీర్తన అభిప్రాయం నీకు చెప్పాను. తర్వాత నీ ఇష్టం. ఏంట్రా ఏం నా ఇష్టం? మతుండే మాట్లాడుతున్నావురా? చూసింది ఓ పెద్దబాబుని, చేసుకుంటానంటోంది చిన్నబాబునే. ఏమైనా అర్థం ఉందిరా? పిలు, కీర్తన్ని పిలు, నేను మాట్లాడతాను. అదెందుకక్క? చిన్నపిల్ల. చిన్నపిల్లంటే చిన్నపిల్లలా ఉండాలి, అంతేకాని ఇదేంటిది అర్థం లేకుండా. సుందర్ నచ్చట. సుందర్ దాని ఇష్టం దాన్ని. కాదని హక్కు మనకేముంది చెప్పు. అంటే ఈ విషయంలో నువ్వు కీర్తనకి నచ్చజెప్పనంటావు? ఎలా చెప్పనక్క? ఈ కాలం పిల్లల సంగతి నీకు తెలియదేమో. జోక్యం చేసుకోనంత వరకే మన మర్యాద. చేసుకున్నామనుకో అంతే సంగతి. పెద్దాళ్ళను కూడా చూడకుండా బుద్ధి చెప్తారు. నీ పెంపకం అలా ఏడ్చిందన్నమాట. అక్క, లేకపోతే ఏంట్రా? పిల్లలు ఇష్టాలు హక్కులని మాట్లాడుతున్నావు. అదేదో తెలిసి తెలియక మాట్లాడుతుంటే సర్ది చెప్పాల్సింది పోయి దానికి నువ్వు వంత పడతావేంటి? ఎందుకు నచ్చలేదురా? ప్రసాద్ ఎందుకు నచ్చలేదు దానికి? వాడికి ఏం తక్కువని? అందం. Shut up! అందంగా లేడట. అందంగా లేడు. అందాన్ని కురుక్కు తింటుందిరా. భర్తలో చూడాల్సింది అందం కాదురా, మనసు. మనసు చూడాలి. అది అందమైందా లేదా అన్నది తెలుసుకోవాలి. దానికి ఆ సంగతి చెప్పు. ఎందుకక్క ఇవన్నీ? దానికి ఇష్టం లేదు, వదిలే. సుందర్నిచ్చి పెళ్లి చేస్తావా చెప్పు. ముహూర్తాలు పెట్టుకున్నాం. కాదంటావా? కాదండవేంటి? కాదు. కీర్తనకి సుందర్నిచ్చి పెళ్లి చేసే ప్రసక్తే లేదు. పెళ్లి చూపులు జరిగింది ప్రసాద్కి. ఆ విషయం చెప్పమను. అంతేగాని తన ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడద్దు చెప్పు. అయినా జరిగింది ప్రసాద్ పెళ్లి చూపులైతే మధ్యలో సుందర్ని ఎందుకు తెస్తుంది ఈ అమ్మాయి? ప్రసాద్ ను చేసుకుంటుందో లేదో చెప్పమని. మిగతా విషయాలన్నీ తనకు అనవసరం. అయితే సరే, వెళ్ళొస్తాను. మురళి! అవునా? ఇష్టం లేని పెళ్లి చేసి దాని పట్టుకుని నిలిచిపోయింది. అయిపోయింది, ఇది అయిపోయింది. ఇదంతా ఒక పిడకలంట. వస్తాను. అంటే నీ మాట నీదే కానీ నా మాట వినవు. నా మాట నువ్వు వింటున్నావా చెప్పు. చేసేసిలా మంచి సంబంధాలు వదులుకుంటున్నావు. ఆడపిల్లని ఉసురు పెట్టి మరీ వెళ్తున్నావు. అనుభవిస్తావురా, ఇంతకింత అనుభవిస్తావు. అక్క, ఆడపిల్ల ఉసురు ఊరికేనే పోదు. నన్నింతగా కష్టపెట్టావు కదూ. నీకు క్షేమం కాదురా, క్షేమం కాదు. ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? అసలు అసలు ఈ పెళ్లి విషయం అవుతుంది ఎవరు? నువ్వు. పిలిచి పిల్లాడిని ఇస్తానది ఎవరు? నువ్వు. పైగా పిల్లకి పిల్లాడు, పిల్లాడికి పిల్ల నచ్చితేనే పెళ్ళన్నావు. ఇప్పుడు నచ్చలేదు. ఏంటిదా ఈ ఏడుపులు, శాపనార్థాలు, సంబంధాలు కలప? అర్థం చేసుకో.
ఇలా అంటున్నానని ఏమనుకో. అందం సొందం లేని ఆ ప్రసాద్ని ఎవరు చేసుకుంటారు? ఎవరూ చేసుకోరు. మురళి ఏ నీ కొడుకుని ఇంత మాట అంటేనే అంతగా రెచ్చిపోతున్నావు? మరి నా పెంపకాన్ని నన్ను నిలదీసి నువ్వు మాట్లాడుతుంటే నేనేం కావాలి? ఎంతగా రెచ్చిపోవాలి? నీకు నీ కొడుకు ఎంతో, నాకు నా కూతురు అంతే. అది ఎవరిని ఇష్టపడితే వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తాను. మళ్ళీ అడుగుతున్నాను, ఆలోచించు. ఇష్టమైందా చిన్నవాడికి ఇచ్చేయ్. లేదంటావా బయట సంబంధం వెతుకు. వస్తాను. మురళి లక్ష్మి వెళ్ళమ్మా. మళ్ళీ ఈ గడప ఎప్పుడూ తొక్కద్దని చెప్పు. పద. ఇక్కడికి ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పద. అందం లేని ఆ ప్రసాద్ని ఎవరు చేసుకుంటారు? ఎవరూ చేసుకోరు. ఎవరూ చేసుకోరు. నన్ను ఎందుకు ఇలా సృష్టించావు? ఏ పాపం చేశాను ఈ రోజు? ఏ శాపానికి ప్రతి మలచింది నువ్వు. ముఖాన్ని విసిపోసి ముసిముసిగా నవ్వుకుంటోంది నువ్వు. అయినా నిన్ను తప్పు పట్టగలవు.
తప్పంతా నాదన్నట్లుగా తక్కువ చేసి చూస్తారెందుకు? నన్ను తప్పు పడతారెందుకు? ఎందుకు? ఎందుకు? డాడీ ఇంకా రాలేదేంటి? ఆయన టిఫిన్ చేయరా? ఎందుకో ఆకలిగా లేదు చార్, వద్దన్నారు. చాలు చాలు. మమ్మీ, ఏంటి ఎప్పుడు లేని అయ్యగారు నేరుగా ఎక్కడికి వచ్చేసారు? డాడీ లేరనా? కాదు, మరి మమ్మీతో మాట్లాడదాం వచ్చాను. ఓహో, ఏంటమ్మా? ఆ, అది అది ఏంట్రా? ఏంటంటే రాత్రంతా బాగా ఆలోచించాను నేను. కీర్తన నన్ను ఇష్టపడకపోవటంలో ఆ అమ్మాయి తప్పేమీ లేదనిపించింది. నిజమే, నేను అందంగా లేను. ఈ సంగతి నీకు రాత్రే తెలిసిందా? నువ్వు ఊరుకో. చెప్పమ్మా. మురళిమావయ్య చెప్పింది కూడా నిజమే. అందం చందం లేని నన్ను ఎవరు చేసుకుంటారు చెప్పు? ఎవరు చేసుకోరు. నా కోసం నువ్వు అనవసరంగా మావయ్యతో గొడవ పట్టావనిపించింది. అయిన వాళ్ళని దూరం చేసుకోవడంలో అర్థం లేదు మమ్మీ. కానీ నిన్న వాడు ఎలా మాట్లాడాడో చూసావు కదా. పెద్దదాన్ని కూడా చూడకుండా. ఆ పరిస్థితుల్లో మావయ్య కాదు, ఎవరున్నా అంతే, అలాగే ప్రవర్తిస్తారు. అందులో మావయ్య తప్పే ఉంది చెప్పు. ఎవరి పిల్లలు వాళ్ళకి ఎక్కువ. నన్ను వెనకేసుకుని నువ్వు వచ్చినట్టే కీర్తనని వెనకేసుకుని మావయ్య వచ్చాడు. అయిందేదో అయిపోయింది. అలా అని ఈ సంబంధాన్ని వదులుకోవద్దు మమ్మీ, వదులుకోవద్దు. కీర్తన మంచి పిల్ల, పాపం కల్లా కపటం తెలీదు. ఆ సంగతి అలా ఉంచితే ఈ ఇంటి కోడలికి కావాల్సిన లక్షణాలన్నీ కీర్తనలో ఉన్నాయి. అందుకని కీర్తన్ని సుందరికిచ్చి పెళ్లి చేయి మమ్మీ. కీర్తన సుందర్ని ఇష్టపడుతోంది. పైగా ఇద్దరికిద్దరూ బాగుంటారు. ఒకరికొకరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. సుందర్, నా పెళ్లి విషయంలో నీ జోక్యం ఏంటి? బీ ఇన్ యువర్ లిమిట్. అది కాదు. డోంట్ టాక్, ఎక్కువగా మాట్లాడు. ఇది చెప్పడానికి వచ్చావా ఇక్కడికి? అయినా పొగరమూతను ఎవడు చేసుకుంటాడు? చేసుకుంటే నీలాంటి గతి లేని వాడు చేసుకోవాలి. కానీ చూడు, పెద్దరికం చూపించాలని పిచ్చి పిచ్చిగా ఆలోచించు, మంచిది కాదు. దాన్ని నా కంటగట్టాలని చూస్తున్నావంటే అమ్మో, నువ్వేం తక్కువడు కాదు. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. చెప్పొచ్చాడు.
నడి రోడ్డు మీద ఒంటరిగా నడిచొస్తున్న ఇంత అందాన్ని చూసి ఏ మగాడు ఊరుకుంటాడు? ఊరుకోలేడు. అందుకే డాష్ ఇచ్చాను. ఏ, 10 మందిని పిలుస్తావా? పిలు. పోలీసులకు చెప్తావా? చెప్పుకో. నాకేం తెలియదు. ఓ బంగారు బొమ్మని డాష్ కొట్టిన అదృష్టము, పరుగులు, శిక్షలు. I think you are just 16. 16 ఏళ్ళకి ఇంకా 1-2 నెలలు తప్పుగా అనుకుంటాను. ఎంత పోగొట్టు. అందుకే ఇంత అందంగా. You are looking ఆ హెయిర్ స్టైల్, నయాగరా జలపాతం, ఆ ఎక్వేరియం అంటే అదంతే. మొత్తం మీద చాలా అందంగా ఉన్నావు అని అర్థం. నిజం. కావాలంటే నీ మీద ఒట్టు. అలా సిగ్గుపడితే ఎలాగే చాంద్ కా తొక్కడా. ఆజా आओ आओ मेरे पास आजा आजा డాషింగ్ లేడీ రోగం కుదిరింది. లేకపోతే కనపడ్డ ప్రతి మగాడికి డాష్ ఇచ్చేయడమే. మాట్లాడుతున్నావు. అదేదో తెలిసి తెలియక మాట్లాడుతుంటే సర్ది చెప్పాల్సింది పోయి దానికి నువ్వు వంత పడతావేంటి? ఎందుకు నచ్చలేదురా? ప్రసాద్ ఎందుకు నచ్చలేదు దానికి? వాడికి ఏం తక్కువని? అందం. ప్రసాద్ అందంగా లేడు. నల్లగా బుగ్గన మచ్చ బాగోలేడని
సుందర్, నా పెళ్లి విషయంలో నీ జోక్యం ఏంటి? బీ ఇన్ యువర్ లిమిట్. అది కాదు. డోంట్ టాక్. ఎక్కువగా మాట్లాడు. ఇది చెప్పడానికి వచ్చావా ఇక్కడికి? అయినా పొగరమూతను ఎవడు చేసుకుంటాడు? చేసుకుంటే నీలాంటి గతి లేని వాడు చేసుకోవాలి కానీ. ప్రసాద్ గారు, నీకు కూడా ఇష్టం లేదు. నీ కవితలను అర్థం చేసుకునేదాన్ని మీ మనసుని అర్థం చేసుకోలేనుకున్నారా? ఇష్టం లేని వాళ్ళు తప్పిపోయినా ఆనందించాలి కానీ బాధెందుకు? అది మీ మామయ్య గారి అభిప్రాయం. అంతే. అలాగే మీ మామయ్య గారు మాట పెరిగితే ఆవేశంలో అనేకం అనుకుంటారు. అలా అనుకున్నది రెండు నిజాలు కాలేవు. భర్తగా పొందడం ఆషామాషి కాదు, అది అదృష్టం. రాత్రి బాధలో చూపించా.
చేయటం పెట్టుకు రాలేదమ్మా. జీవితంలో అమ్మ తర్వాత నన్ను అమితంగా ప్రేమిస్తున్న వ్యక్తి రమ్య. ఆ హెయిర్ స్టైల్ నయాగరా జలపాతం, ఆ కళ్ళు అక్వేరియంలో చేప పిల్లలు, ఆ ముక్కు సెంపెంగ మొగ్గ, ఆ పెదాలు గులాబీలు, టోటల్గా ఫేస్ అంతా చాంద్ చాంద్ కా టుకడా. అంటే అంటే అదంతే. మొత్తం మీద చాలా అందంగా ఉన్నామని అర్థం. బామా 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 ఏంటే అంత గట్టిగా అరిచావు? ఎంతగా భయపడ్డానో తెలుసా? పిలిస్తే పలకపోతే ఏం చేయాలి? అది సరే, ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? అది 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 ఇదిగో నాన్సక, చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే మానే. చెప్పలేను, నాకు సిగ్గు వస్తుంది బాబు. సరే, నేను వెళ్ళొస్తానైతే. ఎక్కడికే? అందాల నటి మాధురి దీక్షిత్ లేదు, ఆవిడ మీద ఫేమస్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ హుస్సేన్ అద్భుతమైన బొమ్మలు వేశారు. వాటి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను. పైగా ఈవేళ మాధురి దీక్షిత్ బర్త్డే, దాంతో ఆవిడ ఇక్కడికి వస్తోందట. చూసొస్తాను. అయితే మాధురి దీక్షిత్ కూడా ఈవేళే పుట్టిందన్నమాట. అంటే కూడా ఇంకెవరు పుట్టారు? అవునే, నేను మాధురి దీక్షిత్ ఒకే సంవత్సరంలో ఒకే నక్షత్రంలో పుట్టాం. అందుకే అందాన్ని మేమిద్దరం చేరి సగం పంచుకున్నాం. ఎంఎఫ్ హుస్సేను మాధురి దీక్షిత్ మీద ఇప్పుడు బొమ్మలేశాడు. అది సామెతైతే ఎప్పుడో కాలేజీ డేస్లోనే కిరికేశాడు. నా అందాన్ని చూసి తట్టుకోలేక ఆ రోజుల్లోనే ఓ పక్క ఎంఎఫ్ హుస్సేను, మరో పక్క జాకీర్ హుస్సేను, ఇంకో పక్క అమర్త్య సేను, వీళ్ళేంటి ఎందరో ఎందరో నా మీద బొమ్మలే కాదు, నన్ను చూసి శిల్పాలు, శిలలపై శిల్పాలు చెక్కినారు. ఏంటి? వస్తా బామ్మా, ప్లీజ్ నన్ను వదిలే. నిజాలు చెప్తే అంతే మరి. ఆడదానికి ఆడదే శత్రువని తట్టుకోలేరు. వెళ్ళు. అందం మాధురి దీక్షిత్ సొంతం అనుకుంటోంది. నాకేం తక్కువ? చక్కగా ముస్తాబై అలా అలా రోడ్డు మీదకి వెళ్ళానంటే కుర్రకారు పడి చస్తారు. సినిమాల్లో చేరక గాని చేరానంటే ఆ మాధురి దీక్షిత్ కూడా మన ముందు దిగదుడిపే.
పిల్లకు తెలీదు పాపం. ఏం చేస్తాం? ఆ